హలో ఎవ్రీవన్, మళ్ళీ మీ ముందుకి ఇంకొక క్రాఫ్ట్తో వచ్చేసా. ఈరోజు రిపబ్లిక్ డే కోసమని క్రాఫ్ట్ చేద్దాం. దానికి ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని దాని మీద గమ్ అప్లై చేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత వైట్ పేపర్ని యూజ్ చేసి ఆ మ్యాచ్ బాక్స్ అన్నది కనిపించకుండా ఆ పేపర్ని పేస్ట్ చేయండి. ఒకవేళ పేపర్ థిక్గా ఉందంటే ఒక లేయర్ అయితే సరిపోతుంది. ఒకవేళ పేపర్ అనేది చాలా థిన్గా ఉంటే ఆ పేపర్ మీదే మళ్ళీ ఇంకొకసారి పేపర్ అతికించండి. మనం ఏదైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నామో అది నీట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఎడ్జ్లో ఉంటుందో అది మనం లాస్ట్లో కట్ చేసేద్దాం. నేనైతే డబల్ టైం, చాలా థిన్గా ఉంది కాబట్టి పేపర్ డబల్ టైం పెట్టాను. ఈ ఎక్స్ట్రా పార్ట్ అన్నది లాస్ట్లో కట్ చేద్దాం. తర్వాత ఈ బాక్స్కి కింద ఇంకొక బాక్స్ ఉంటుంది కదా లోన, ఆ బాక్స్కి కూడా మనం ఎడ్జెస్ అన్నవి వైట్ పేపర్ని యూజ్ చేసి పేస్ట్ చేద్దాం. దానికి ఫస్ట్ ముందులాగే దీనికి కూడా ఎడ్జెస్ మొత్తం గ్లూ యూజ్ చేసి రాస్తున్నా. దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత వైట్ పేపర్ని తీసుకొని దీన్ని సేమ్ ఇందాకలు చేసినట్టే వైట్ పేపర్ని పేస్ట్ చేసేయాలి. ఆ పేపర్ ఎక్స్ట్రా లెంత్ ఉందనుకో అది పై బాక్స్లోనికి ఫిట్ అవ్వడానికి డిఫికల్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సిజర్స్ హెల్ప్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేస్తే అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. ముందు పై బాక్స్లోకి ఇది ఈజీగా ఫిట్ అయిపోతుంది. డిఫికల్టీ ఏమి ఉండదు, చాలా ఈజీగా ఫిట్ అయిపోతుంది. కానీ ఒకసారి పుష్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం డెకరేషన్ చేద్దాం. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ని తీసుకొని పైన ఒక రెక్టాంగిల్లోని ఆరెంజ్ కలర్ స్కెచ్ పెన్తో డ్రా చేస్తున్నా. అండ్ కింద మనకు తెలిసిందే కదా, కింద గ్రీన్ కలర్ యూజ్ చేసి గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ యూజ్ చేసి గ్రీన్ కలర్తోని రెక్టాంగిల్ బాక్స్ అన్నది డ్రా చేశాను. ఇప్పుడు ఒక బ్లూ పెన్ తీసుకొని సర్కిల్ డ్రా చేద్దాం. సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆ సర్కిల్ని హాఫ్ కింద కట్ చేద్దాం. అలా హాఫ్ కట్ చేసిన తర్వాత ఆ హాఫ్ని ఇంకో హాఫ్ కింద కట్ చేసేసి, అంటే నార్మల్గా ఈక్వల్ లెంత్లో లైన్స్ని డ్రా చేసేద్దాం. ఈక్వల్ లెంత్లో డ్రా చేసేస్తే ఇప్పుడు మనకి పై పార్ట్ అన్నది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మిడిల్ అదే మ్యాచ్ బాక్స్ మధ్యలో ఉన్న దాన్ని మళ్ళీ మనం డ్రా చేద్దాం. ఒక వైట్ పేపర్ని తీసుకొని దాన్ని హార్ట్ షేప్లో కట్ చేసుకోవాలి. హార్ట్ షేప్లో కట్ చేసిన తర్వాత దాన్ని పై పార్ట్లో ఏమో ఆరెంజ్ కలర్ స్కెచ్ని యూజ్ చేసి డ్రా చేయాలి. అండ్ కింద పార్ట్లో ఏమో గ్రీన్ కలర్ స్కెచ్ యూజ్ చేసి డ్రా చేయాలి. లోన ఏదైతే రెక్టాంగిల్ షేప్ కనిపిస్తుందో వైట్ దీంతోని దాని మీద నేను ఐ లవ్ ఇండియా అని రాస్తున్నాను. ఏదైనా కలర్ యూజ్ చేసి రాసుకోవచ్చు. నేను ఇక్కడైతే బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ మార్కర్ని యూజ్ చేసి నేను ఐ లవ్ ఇండియా అని చెప్పి రాశాను. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ ఉంది కదా, ఈ హార్ట్ షేప్ మధ్యలో మ్యాచ్ బాక్స్ మధ్యలో పేస్ట్ చేద్దాం. దానికి ఒక చిన్న డబల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబల్ టేప్ని ఫస్ట్ కింద చిన్నది పేస్ట్ చేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దాన్ని రోల్లా చేసి అయినా మనము పెట్టచ్చు. కానీ నేను ఒక స్ప్రింగ్ యూజ్ చేస్తున్నా. స్ప్రింగ్ అక్కర్లే, ఒక చిన్న స్టిక్ అయినా పర్వాలే, అది పెట్టి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ చేసిన తర్వాత మనం ఐ లవ్ ఇండియా అని రాసాం కదా, దాని వెనకట్లు కూడా డబల్ టైప్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆ రెండింటిని అలాగా చిన్నది ప్రెస్ చేస్తే ఆ రెండు స్టిక్ అయిపోతాయి. స్టిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాక్స్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసిన తర్వాత ఆ పై పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏదైతే పుష్ చేస్తున్నామో దాని మీద చిన్నగా పుష్ అని చెప్పి రాద్దాము. ఇప్పుడు మనం చిన్న పుష్ చేస్తుంటే అక్కడ అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనకి ఐ లవ్ ఇండియా అని చెప్పి వస్తుంది. ఆ కింద పార్ట్లోని ఇప్పుడు అదే మార్కర్ని యూజ్ చేసి పుష్ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నాను. పుష్ అని చెప్పి రాసేసిన తర్వాత ఇప్పుడు మనము క్రాఫ్ట్ అన్నది రెడీ అయిపోయినట్టే.
లాస్ట్లో ఒక చిన్న వీడియో లాగా అదే పుష్ చేస్తే ఎలా ఓపెన్ అవుతుందో చిన్న క్లిప్ అన్నది యాడ్ చేస్తా. చూడండి, హౌ ఈజ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.